అంత జగ్జీవన్ రామ్ గారి సేవలను ఉపయోగించుకొని కష్టకాలంలో ముఖ్యంగా యుద్ధ సమయంలో కానీ అదేవిధంగా రైల్వే నష్టానికి గురైనప్పుడు కానీ జగ్జీవన్ రామ్ గారి సేవలను ఉపయోగించుకొని అదే జగ్జీవన్ రామ్ గారిని కాంగ్రెస్ పార్టీ గెంటివేయటం జరిగింది. ఆయన ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీని పెట్టి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసి ఉప ప్రధానమంత్రి అయినటువంటి పరిస్థితి. అదే పోలిక ఇవాళ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారిని రెక్కల కష్టం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆయన కుటుంబ సభ్యుల మీద తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో బంధించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఏ విధంగానైతే జగ్జీవన్ రామ్ గారు కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో కూల్చేశారో అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూల్చేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి కావటమే కాకుండా దళిత వర్గాల ప్రయోజనాలని నెరవేరుస్తారని మేము ఈ సందర్భంగా భావిస్తున్నాం.